టాలీవుడ్లో వరుసగా హిట్స్ కొడుతున్న బాలకృష్ణ గోపీచంద్ మల్లేనితో మరొక సినిమాకు కమిట్ అయ్యాడు. అఖండ 2 తర్వాత బాలయ్య గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో మరొక సినిమాకు రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్లో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అవడంతో బాలయ్య మరొక ఆఫర్ ఇచ్చారు. ఇక గోపీచంద్ ఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్తో తెరకెక్కించిన జాట్ సినిమా కూడా మంచి హిట్ అయింది. దీంతో గోపీచంద్ వెంటనే బాలయ్య సినిమా కోసం పనులను స్టార్ట్ చేసేశాడు. ఇప్పటికే తన స్టోరీ బ్యాంక్లో ఉన్న స్టోరీనే బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి బాలయ్యకు కథ వినిపించగా బాలయ్య చిన్న చిన్న మార్పులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్ వినిపిస్తుంది. బాలయ్య పుట్టినరోజుకి అధికారికంగా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇటీవలే జాట్ చిత్రంతో డైరెక్టర్ గోపీచంద్ మల్లేని బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. నార్త్ ప్రేక్షకులను జాట్ విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే గోపీచంద్ మల్లేని అటు జాట్తో హిట్ అందుకున్నాడో లేదో అప్పుడే ఇటు బాలయ్య సినిమా పనులు మొదలు పెట్టేశారు. ఆల్రెడీ కథ సిద్ధంగా ఉండటంతో బాలయ్య ఇమేజ్కి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట. ఇక జూన్ 8న ఈ చిత్రాన్ని ప్రారంభించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 3-4 నెలల్లోనే కంప్లీట్ చేసేలా ప్రణాళికలను కూడా సిద్ధం చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇదే నిజమైతే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. వీరసింహారెడ్డి కూడా సంక్రాంతికి విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయింది. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మళ్ళీ అదే కాంబినేషన్ను రిపీట్ చేస్తున్నారు నిర్మాతలు. ఈసారి కథలో మరింత మాస్ మసాలా ఉండేలా స్క్రిప్ట్ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలుస్తున్నది. గోపీచంద్ మేకింగ్ స్పీడ్ అందరికీ తెలిసిందే. గత చిత్రాల్లో ఆయన వేస్ట్ టైం అనేది లేకుండా ప్రొఫెషనలిజంతో ఫినిష్ చేసేశారు. అఖండ 2 అవగానే బాలయ్య గోపీచంద్ మల్లేని సినిమాకు డేట్స్ని కేటాయించబోతున్నారని తెలుస్తుంది. జూన్ 8న ప్రారంభోత్సవం జరిగిన ప్రధాన షూటింగ్ మాత్రం అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఇతర సినిమాల ప్రారంభానికి కూడా జూన్ నెల చాలా కీలకంగా మారింది. బాలయ్యకు మరొక మాస్ హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గోపీచంద్ ప్లాన్ వేసినట్టే సమాచారం. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పరంగా కూడా సినిమాకు భారీగా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే బాలకృష్ణ ఇప్పుడు టైంని వృధా చేయకుండా వరుసగా మాస్ సినిమాలను లైన్తో బిజీగా ముందుకు సాగుతున్నారు. మరి ఎన్బీకే 111 ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.